హలో మిత్రమా, ఎలా ఉన్నారు? మన తెలుగులో ఒక నానుడి ఉంది. అదేంటంటే తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని. తింటే గారెలే తినాలి అనేది కొంతవరకు మనము అగ్రీ చేయొచ్చు. కానీ వింటే మహాభారతమే వినాలి అని ఎందుకు చెప్తున్నారు? అది ఒక సామెతలాగా మారి మనం ప్రస్తుతం కూడా దాన్ని వాడుతూ ఉన్నాం. అంటే మహాభారతం వినటం వల్ల అసలు మనకేమొస్తుంది? మహాభారతంలో ఏముంది? మహాభారతం ఎందుకు వినాలి? మహాభారతం గురించి ఎందుకు తెలుసుకోవాలి? అలా తెలుసుకుంటే నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? మన లైఫ్ని మనం కంట్రోల్ చేయగలమా అనేది మనం మహాభారతం వింటే మనకి అర్థమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, ద నోబెల్ లోరియేట్, 1913లో తనకి గీతాంజలికి గాను నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన మహాభారతం గురించి ఏం చెప్పారంటే, ది మహాభారత ఈజ్ నాట్ బౌండ్ బై ది పాస్ట్, ఇట్ లీవ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్ బికాజ్ ఇట్ స్పీక్స్ టు ద ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్. అంటే మహాభారతం అనేది ఒక హిస్టరీ కాదు, ఒక గడిచిపోయిన విషయం కాదు. మహాభారతం అనేది ఇప్పుడు పాస్ట్కైనా, ప్రజెంట్కైనా, ఫ్యూచర్లకైనా అన్వయించుకోదగ్గ ఒక మహాకావ్యం. అది హ్యూమన్ గురించి మాట్లాడుతుంది, హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది, హ్యూమన్ స్పిరిట్ గురించి మాట్లాడుతుంది. తద్వారా మీరు మహాభారతం చదివితే ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి అని మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నారు. అలాగే ఇంగ్లీష్ పోయిట్ అయిన ఎడ్విన్ ఎనాల్ట్, ద ట్రాన్స్లేటర్ ఆఫ్ ది భగవద్గీత, అతను ఏం చెప్తున్నారంటే మహాభారతం గురించి, ది మహాభారత ఈజ్ నాట్ merely a poem, it is a compendium of life. All the sorrow, joy and the destiny of humankind are reflected in its pages. సో మహాభారతం అనేది జస్ట్ ఒక పోయం కాదు, అది లైఫ్కి సంబంధించిన ఒక కాంపౌండియం. మన లైఫ్ మనం ఎలా జీవించాలి అనేది అన్ని విషయాలు మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మహాభారతంలో ఆ పేజెస్లో మీకు హ్యూమన్ కైండ్కి సంబంధించి, మనిషికి సంబంధించి సారో, బాధ కానీ, జాయ్, ఆనందం కానీ, డెస్టినీ, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రతి విషయం మహాభారతంలో ఉంది. కాబట్టి మనం మహాభారతం చదవాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వై షుడ్ వీ నో అబౌట్ ది మహాభారత? మహాభారతం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ధర్మం అంటే ఏంటి? రైటియస్నెస్. ఏది మంచి, ఏది చెడు, మంచిలోను చెడులోను ఎలా మనం ప్రవర్తించాలి, మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, రైటియస్నెస్, ధర్మం గురించి తెలుస్తుంది. అలాగే లీడర్షిప్, నాయకత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే జస్టిస్, న్యాయం అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్. మనము నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయే వరకు చాలా పనులు చేస్తూ ఉంటాం, చాలా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. సో అలా చేసే ప్రతి యాక్షన్కి ప్రతిచర్య ఏంటి, వాటికి జరిగే పర్యవసానాలు ఏంటి అని ప్రతి విషయం మనం మహాభారతం కావ్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం వ్యాస మహర్షి మనకు చెప్పాలని మహాకావ్యమైన మహాభారతం రాయడం జరిగింది. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ వన్ డస్ గెట్ ఫ్రమ్ ది మహాభారత, ద ఎపిక్? మహాభారతం నుంచి మనం ఏమి తీసుకుంటాం, అంటే ఏమిటి మనకు వస్తుంది? మహాభారతం చదవటం వల్ల కానీ, వినటం వల్ల కానీ మనకి ఏమొస్తుంది అంటే, దాని గురించి స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు. ది మహాభారత ఈజ్ ఏ గ్రేట్ బుక్ విచ్ ఈస్ ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్ అండ్ ఎథిక్స్. ద ఐడియాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ డ్యూటీ ఆర్ వండర్ఫుల్లీ పోర్ట్రైడ్. భారతదేశం యొక్క ఏన్షియంట్, ప్రాచీనమైన భారతదేశం యొక్క విజ్డమ్ కానీ, ఎథిక్స్ కానీ మహాభారతంలో చక్కగా పోర్ట్రే చేయబడ్డాయి, చక్కగా వ్యక్తపరచబడ్డాయి, చాలా గొప్పగా వ్యక్తపరచబడ్డాయి. అవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మన స్ట్రెంగ్త్ని, మన కరేజ్ని, మన డ్యూటీస్ని మనం సక్రమంగా నిర్వర్తించే ప్రయత్నం అనేది మన నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం మహాభారతం గురించి తెలుసుకోవచ్చు. అందులో కొన్ని పాయింట్స్. ఫస్ట్, విజ్డమ్. విజ్డమ్ అంటే అసలు ఏది మంచి, ఏది చెడు, డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ డీప్ లైఫ్ లెసన్స్, జీవిత పాఠాలు ఎన్నో మనకి మహాభారతం నేర్పుతుంది. అలాగే స్పిరిచువల్ ఇన్సైట్ గురించి కూడా
మనం తెలుసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతవరకు ఉన్నావు, నువ్వు ఇంకా నిన్నటి రేపటి బాధల గురించే బాధపడుతున్నావా, దాన్ని దాటి ముందుకొచ్చి జీవితాన్ని లైఫ్ లీడ్ చేస్తున్నావా? ఒక ఆధ్యాత్మికమైన రిఫ్లెక్షన్ అనేది, ఒక ఆధ్యాత్మికమైన ఆలోచన అనేది మన లైఫ్లో స్టార్ట్ అవుతుంది. అలాగే కల్చరల్ అండర్స్టాండింగ్, మన భారతదేశం యొక్క కల్చర్ ఏంటి, మన భారతదేశంలో ఉన్న వాల్యూస్ ఏంటి, మన సొసైటీ ఎలా ఉంది, మన ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒక పిక్చర్ అనేది, ఒక క్లియర్ పిక్చర్ అనేది మన బ్రెయిన్లో పెయింట్ అవుతూ ఉంటుంది, మన బ్రెయిన్లో అది విజిబుల్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు మన మహాభారతం చదివినా విన్నా తెలుస్తాయి. చివరిగా ఒక క్వశ్చన్, అందరికీ సాధారణంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, డూ ఐ చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ లెర్న్ అబౌట్ ది మహాభారత? మహాభారతం గురించి తెలుసుకుంటే నేను నా లైఫ్ని ఏమైనా చేంజ్ చేయగలనా? ఖచ్చితంగా మన లైఫ్లో కొంత ఇంపాక్ట్ అన్న మహాభారతం చదివినా విన్నా తెలుసుకున్నా జరుగుతుంది. అలాంటి ఇంపాక్ట్స్ ఏవంటే, ద మ్యాన్ హూ బ్రాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా విత్ ది సపోర్ట్ ఆఫ్ మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ విత్ నాన్ వైలెన్స్, ది మహాత్మా గాంధీ హ్యాస్ సెడ్ సమ్ వర్డ్స్ ఆన్ ది మహాభారత. అవేంటంటే, వెన్ ఎవర్ ఐ హ్యావ్ డౌట్స్ ఐ టర్న్ టు ది భగవద్గీత. భగవద్గీత కూడా మహాభారతంలోనే ఉంది. అండ్ ఫైండ్ ఏ వర్స్ దట్ కన్సోల్స్ మీ. ద మహాభారత ఈజ్ ది ఓషన్ ఇన్ టు విచ్ ద రివర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఫ్లో. నాకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు నేను మహాభారతంలోని భగవద్గీతను ఓపెన్ చేసి అందులో ఉన్న వర్సెస్, అందులో ఉన్న పోయమ్స్ చదివితే అవి నన్ను కన్సోల్ చేస్తాయి, నన్ను ఓదారుస్తాయి, నాకు ధైర్యాన్ని ఇస్తాయి అనే మాట ద గ్రేట్ మ్యాన్, ది మహాత్మా గాంధీ గారు చెప్పారు. అంటే మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన లైఫ్ని, అంటే మనం చేంజ్ అవ్వటానికి, మన లైఫ్ని చేంజ్ అవ్వటానికి కొన్ని పాయింట్స్ మనం మహాభారతం చెప్తే, మన మహాభారతం విన్నా కూడా చదివినా కూడా తెలుస్తాయి. అందులో ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే, సో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, మన బాధ్యతలు కానీ, మనకున్న వాల్యూస్ కానీ, మనం తీసుకునే చాయిసెస్ కానీ, వాటన్నిటి మీద ఒక అవేర్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ లైఫ్లో ఏదైనా ఒక కొత్త విషయం చేయాలనుకున్నావు, నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నీకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు మనం మోయగలము, ఈ డెసిషన్ మనం తీసుకొని ఎంతవరకు ముందుకెళ్ళగలము అని ఒక సెల్ఫ్ రియలైజేషన్, లేకపోతే సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ నీ గురించి నీకు తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ రీడ్, ఇఫ్ యూ కెన్ లెర్న్ అబౌట్ ది ఎపిక్ మహాభారత. అలాగే సెకండ్ పాయింట్, బెటర్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. మనము ఎప్పుడు వీ హ్యావ్ ఎ డౌట్, వీ హ్యావ్ ఎ డైలమా. అదేంటంటే, ఈ మార్గంలో వెళ్తే ఏమవుతుంది, ఈ మార్గంలో వెళ్తే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఇఫ్ ఐ టేక్ దిస్ డెసిషన్ అనే క్వశ్చన్ ఎప్పుడు మనకి ఉంటుంది. మీరు గనక మహాభారతం విన్నా, తెలుసుకున్నా, చదివినా, ఎలాగో మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ సాటర్డే ఉదయం 9 గంటలకి ఒక కొత్త ఎపిసోడ్ మహాభారతం గురించి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చాప్టర్ వైజ్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది దానికి ఇంట్రడక్షన్ వీడియో. కాబట్టి మహాభారతం చదవటం వల్ల మీకు డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. ఈ రోజుల్లో డెసిషన్ తీసుకోవాలంటే యు ఆర్ ఆస్కింగ్ మెనీ సజెషన్స్, యు ఆర్ సీకింగ్ ఫర్ మెనీ అడ్వైజెస్. సో వాటితో సంబంధం లేకుండా మీ అంతటా మీరే మీ సెల్ఫ్ అవేర్నెస్, మీ సెల్ఫ్ డెసిషన్ టేకింగ్ కెపాసిటీ అవన్నీ డెవలప్ అవుతాయి. తద్వారా మీ లైఫ్ని కొంచెం చేంజ్ చేసుకొని మీకు అనుగుణంగా దాన్ని మలుచుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ థర్డ్ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ రీడ్ అండ్ లెర్న్ అబౌట్ ది మహాభారత ఈజ్ మోరల్ క్లారిటీ. మోరల్ క్లారిటీ అంటే, మీరు ఒక విషయం గురించి తెలుసుకున్నప్పుడు కానీ, మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, అది తప్ప రైటా అనే దానికంటే ముందు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో చేశారు అనే ఒక క్రిటికల్ థింకింగ్ పవర్ అనేది మీకు పెరుగుతుంది. ముందు మంచి చెడు పక్కన పెడితే ఒక విషయం గురించి క్రిటికల్గా థింక్ చేయటం, దాన్ని అనలైజ్ చేయటం, దాని కాన్సిక్వెన్సెస్ని ప్రిడిక్ట్ చేయటం, పర్యవసానాలని ముందుగానే గమనించటం, ఇలాంటివన్నీ ఒక మోరల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. అలాగే ఫోర్త్ ఎలిమెంట్ దట్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ రీడ్ ది మహాభారత, దట్ ఈజ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఇది చాలా అవసరం ఇప్పటి జనరేషన్కి, ఎవరికైనా ఇది చాలా అవసరం. ముసలివాడి నుంచి
వయసులో ఉన్న వాళ్ళ వరకు, అంటే పెద్దలు పిల్లలు అందరికీ ఇది చాలా అవసరం. ఎమోషనల్ స్ట్రెంగ్త్. మన లైఫ్లో ఏ చిన్న ఫెయిల్యూర్ వచ్చినా, ఎవరిని కోల్పోయినా, మన లైఫే లేదన్నట్టు, మనం ఎందుకు బతకాలి అనే ఒక క్వశ్చన్ వేసుకొని ఎప్పుడు ఒక బాధ, ఒక సారో, ఒక నిస్పృహ జీవితంలో మనం గడుపుతూ జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. మీరు మహాభారతం చదివినట్లయితే, మీరు మహాభారతం గురించి తెలుసుకున్నట్లయితే, మీరు చేంజ్ చేయగలిగిన విషయం ఏంటంటే, మీ లైఫ్లో మీకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. ఇవన్నీ మీకు మహాభారతం చదవటం వల్ల తెలుస్తాయి. సో ఈ రోజు నుంచి ప్రతి సాటర్డే ఉదయం 9 గంటలకి యూ విల్ గెట్ 1 వీడియో చాప్టర్ వైజ్ ఫ్రమ్ ఇంగితా యూట్యూబ్ ఛానల్ ఆన్ ది epic, the great Mahabharata. So I hope you enjoy this series of episodes on the Mahabharata. So thank you all. Please do subscribe, share, like and our Ingita YouTube channel.